హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వడకర్రీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పుని 2 లేదా 3 గంటల సేపు కడిగి నానబెట్టుకోవాలి. దాన్ని మనకి బరకగా అంటే కచాపచాగా మరి ఎక్కువ పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట. అలాగ చూపించిన విధంగా బరకగా అనిపించాలి. అలా పేస్ట్గా దాంట్లోకే ఆ శనగపప్పు దానిలోకి ఏమంటారు సోంపు, ఎండుమిర్చి ఒక 2 హాఫ్ స్పూన్ సోంపు వేసి మనము బరకగా చేసుకున్న తర్వాత దాన్ని మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే నూనెలోకి వడల్లా చేసుకొని దాన్ని బాగా పొడిలా చేసుకొని వడకడి చేస్తారు. కాకపోతే అది ఆయిల్ ఎక్కువ మనకి పీల్చుకుంటుంది కాబట్టి నేను ఇప్పుడు చూపించిన విధంగా కడాయిలోకి ఒక 1 స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని అంచులు దాన్ని మనం ఒక రొట్టెలాగా తట్టుకొని ఒక 10 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని బాగా కొంచెం రోస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం 1 సైడ్ చాలు పెట్టేసుకొని దాన్ని చల్లగైన తర్వాత బాగా పొడి చేసుకోవాలి. దానికి మనకి వడకర్రీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఆనియన్ వచ్చి 1 కప్పు పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమోటా ఒక హాఫ్ కప్పు, అంటే పండిని తీసుకుంటే బెటర్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కప్పు నుంచి 1 కప్పు శనగపప్పు చెప్పాను కదా, ఒక 1 కప్పు. దాంట్లోకి మనకి ముందుగా ఫస్ట్ ఆయిల్ వేసి సోంపు ఒక 1 స్పూను, యాలకులు ఒక 2, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క, లవంగాలు వచ్చి ఒక 4, ఇవన్నీ నూనెలోకి వేసుకోవాలి. నూనె వచ్చి నేను 2 or 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని అది మనకి మనం ఏదైతే బిర్యానీవి స్పైసీ అంతా వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా మనకి ఒక 1/4 కప్పు అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట. వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూను. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్ బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీ ఉంటుందన్నమాట. పచ్చిమిర్చి వచ్చి ఒక 3 చీలికల్లాగా తీసుకుని మనం పొడవుగా కట్ చేసుకోవాలి. ఉప్పు వచ్చి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. అంటే నేను కల్లుప్పు వాడాను, మీరు సాల్ట్ అయితే 1.5 స్పూన్ కంటే తక్కువే తీసుకోండి. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఏంటంటే ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది మామూలుగా నిజం చెప్పాలంటే పూరీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వడకర్రీ ఫేమస్ అనమాట. తిరుపతి సైడు, కలాస్ సైడు, చెన్నై సైడు చాలా టేస్టీగా చేస్తారు, బాగుంటుంది కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మనకి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి. మీరు వీలుంటే మీ దగ్గర టమోటా బాగా పండింది వేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. టమోటా మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అదే ఉందని నేను అదే వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా చిదిగిపోవాలంటే మెత్తగా అయిపోవాలి, సాఫ్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో మనకి కొంచెం వేగాలంటే ఖచ్చితంగా కల్లుప్పు అనేది అంటే నేను ఎక్కువ కల్లుప్పు అలాంటిది ఎక్కువ యూజ్ చేస్తాను. మీ దగ్గర ఏదైతే యూజ్ చేస్తారో అది వేసి బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లోనే కొంచెం ఒక పావు అంతా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రైలోనే ఉండదన్నమాట ఏదన్నా కానీ. మళ్ళీ దీనికి కొంచెం వాటర్ వచ్చి నేను ఒక హాఫ్ కప్, అంటే 1/2 లీటర్ అంత వాటర్ తీసుకున్నాను అనమాట. నేను చెప్పేదాన్ని మెజర్దాన్ని బట్టి మీరు ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ తింటారు అన్న ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. బాగా అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనము వాటర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే కారం అన్నా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా కొంచెం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్. దాంతో ఉడికినట్టు ఉంటే మనకి అది పచ్చిమిర్చి కూడా తినచ్చు, దాంతోపాటు చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.
ఎవరికన్నా వంటలు రాకపోతే షేర్ చేయండి. ఇప్పుడొచ్చి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మళ్ళీ జీలకర్ర పౌడరొచ్చి ఒక హాఫ్ స్పూన్ ఏసుకోవాలి. ధనియా పౌడరొచ్చి ఒక హాఫ్ స్పూను, గరం మసాలా ఒక హాఫ్ స్పూను. నేను వేసేది 2 వచ్చి ఆహ్, హ్మ్, స్కిప్ అయిపోయింది. ధనియాల పౌడరెయ్యాలా, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకోవాలా. గరం మసాలా. ఇంక ఇదే మనకి చాలా టేస్టీ. ఎందుకంటే మనం స్పైసీనెస్ ముందుగానే మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మనకి. వాటర్ వచ్చి ఒక హాఫ్ లీటర్ అంత వేసుకున్నా నేను. అది కొంచెం బాయిల్ అయితే అప్పుడే మనం బాయిల్ అయిన తర్వాత మనకు కొంచెం ఆహ్, అంటే నురగ మాదిరిగా వస్తుంది. అది వచ్చినప్పుడు బాయిలింగ్ అయ్యేటప్పుడు మాత్రమే మనకి ఏమంటారు వడ అని ఉంది గదా! మనం అంత మనం చిదిమేసాం కదా! దాన్ని వేసుకోవాలనమాట. అప్పుడే అది బావుంటుంది. లేకపోతే ముందుగా వేసుకుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతాయి. మనకి తినేటప్పుడు కరిగిపోయినట్టు అనిపిస్తుంది. టేస్ట్ అనిపించదు. ఇప్పుడొచ్చి పుదీనా, కొత్తిమీర అదంతా కొంచెం కట్ చేసైనా వేసుకోండి. లేకపోతే ఇంచైనా వేసుకోండి మీ ఇష్టం. ఇప్పుడు చూడండి ఈ టైంలో మీరు ఏదైతే మనము తనిగా పెనం మీద మనం శనగపప్పు వడలాగా మనం చేసుకొని పెట్టుకున్నామో దాన్నంతా చిదిమేసుకోవాలనమాట. చిదిమేసుకొని బాగా కలిసే విధంగా మనం పెట్టుకోవాలి. ఇది మామూలుగా ఉప్పుడు బియ్యం ఇడ్లీలోకి చాలా బావుంటుంది. రవ్వ ఇడ్లీకి గూడా బావుంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటది. అంటే అది మనం వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ అట్లా ఉండిచ్చి తీసేయొచ్చు. అంతే ఫ్రెండ్స్. బాయ్.